కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం నిలుపుకుంది. 290 సీట్లకు పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. అయితే ఈసారి బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయి. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి ఈసారి భారీగా పుంజుకుంది. దాదాపు 220కి పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. బీజేపీ కంచుకోట యూపీలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి ఇక్కడ మెరుగుపడింది. కాంగ్రెస్, ఎస్పీలు బీజేపీని గట్టిగా దెబ్బకొట్టాయి. 40కి పైగా సీట్లలో కాంగ్రెస్, ఎస్పీలు ఆధిక్యత సాధించాయి. అటు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభంజనంలో బీజేపీ కొట్టుకుపోయింది. కేవలం 10 సీట్లకే పరిమితమైంది. ఇక 25 స్థానాలున్న రాజస్థాన్లో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్లో అన్ని స్థానాల్లో బీజేపీ ఆధిక్యత సాధించింది. కర్ణాటక, అస్సోం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు కొత్తగా ఎన్నిక కానున్న ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 9 లేదా 10న కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు ప్రధాని ప్రమాణ స్వీకార భద్రత ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది విదేశీ ప్రముఖులతో సహా దాదాపు 10,000 మంది పాల్గొనే అవకాశం ఉండడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం నిలుపుకుంది. 290 సీట్లకు పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, సునీత, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను ఎన్డీఏ కూటమి దాటింది. అయితే బీజేపీ పెట్టుకున్న లక్ష్యం ఏదైతే 400 సీట్లు సాధించాలనే లక్ష్యం మాత్రం నెరవేరలేకపోయిందని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే మ్యాజిక్ ఫిగర్ కు దాటి ఎన్డీఏ కూటమికి సీట్లు ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమిని ఢీకొనడంలో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిందని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఊహించిన దానికంటే కూడా ఎన్డీఏ కూటమి ఈ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా ఇండియా కూటమి దాదాపు 232 సీట్ల ఆధిక్యంలో కొనసాగడం అనేది అత్యంత కీలకమైన రాజకీయ పరిణామంగా ప్రతి ఒక్కరు కూడా అంచనా వేస్తా ఉన్నారు. దాదాపు అంటే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర వరకు రావడం, ఇండియా కూటమి చేరుకోవడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ కు ఫలితాల తర్వాత వస్తున్న ఎగ్జిట్ పోల్స్ కు పూర్తిగా భిన్నంగా ఉన్న సందర్భం. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి దాదాపు 350 స్థానాల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేసినప్పటికీ పెద్ద ఎత్తున బీజేపీకి ఉత్తర భారతదేశంలో అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో గట్టి దెబ్బ తగిలిందని స్పష్టంగా చెప్పవచ్చు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన కూటమి ఏకంగా బీజేపీ కూటమి కన్నా అత్యధిక స్థానాలను గెలుపొందడం అనేది బీజేపీ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ ను రోడ్ టు ఢిల్లీ అని చెప్పేసి భావిస్తా ఉంటారు. అంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఉత్తరప్రదేశ్ ను కైవసం చేసుకోవాలనే ఒక నానుడి ఉంది. కానీ ఈసారి మాత్రం గత 2 సార్లు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ హవా కొనసాగినప్పటికీ ఈసారి సమాజ్వాదీ పార్టీ అలాగే కాంగ్రెస్ కు సంబంధించిన కూటమి పూర్తి స్థాయిలో పటిష్టమైన రాజకీయ వ్యూహరచన చేసుకోవడం, దాన్ని అదే స్థాయిలో కార్యాచరణను కూడా అమలు చేయడంతో బీజేపీకి సంబంధించిన హవాను ఏకంగా ఉత్తరప్రదేశ్ లో గండి కొట్టడంతో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయిందని
మనం చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ లో 2014లో ఏకంగా 80 స్థానాల్లో 71 స్థానాలు సాధించింది బీజేపీ. 2019లో అయితే ఏకంగా 76 స్థానాలను సాధించి సంచలనం సృష్టించిన సందర్భం. కానీ ఈసారి మాత్రం ఇండియా అలయన్స్ ఏకంగా 42-43 స్థానాల వరకు ఆధిక్యంలో కొనసాగడం, బీజేపీ కూటమి కేవలం అంటే 40 లోపల దాదాపు 37-38 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండడం అనేది బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా భావించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. దీనికి తోడుగా అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టుకున్న ఆశలు నీరుగారిన పరిస్థితి. సౌత్ లో కూడా పెద్ద ఎత్తున తన మార్జిన్ పెంచుకోవాలి, సౌత్ పైన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అంటే కర్ణాటక వంటి రాష్ట్రంలో తప్ప మిగతా రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో ఒక మహారాష్ట్రలో కొన్ని స్థానాలు తప్ప మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో రాలేవని చెప్పేసి అంచనా వేయవచ్చు. కర్ణాటకలో బీజేపీ ఏకంగా 19 స్థానాల్లో గెలుపొందడం అనేది, బీజేపీ కూటమి 19 స్థానాల్లో గెలుపొందడం అనేది కీలక పరిణామం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేవలం అనతి కాలంలోనే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తా ఉంది. బీజేపీ ఇక మహారాష్ట్రలో మాత్రం 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఇప్పటి వరకు 6 స్థానాలు అధికారికంగా గెలిచినట్టుగా మహారాష్ట్ర ఫలితాలు వెల్లడిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ కూటమి ఏకంగా మహారాష్ట్రలో 26 స్థానాలను ఇప్పటికే ఆధిక్యంలో ఉంటే 4 స్థానాలు అధికారికంగా గెలిచిన పరిస్థితి. గుజరాత్ ఎప్పటిలాగే బీఆర్ఎస్ కు ఎప్పటిలాగే భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 22 స్థానాలను ఇప్పటికే గెలుపొందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. 3 స్థానాల్లో ఇంకా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఒక స్థానంలో మాత్రమే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించగలిగిందని చెప్పవచ్చు. ఇక బీహార్ రాష్ట్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి ఏకంగా 24 స్థానాలను గెలుపొందడం అనేది, 24 స్థానాల్లో ఆధిక్యం సాధించడం, 7 స్థానాలు ఇప్పటికే గెలుపొందడం అనేది కూడా బీజేపీకి కొంత కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి ఇక్కడ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైన సందర్భం కనిపిస్తోంది. ఆర్జేడీ వాస్తవానికి ఇంకా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ ఆశలు నెరవేరని పరిస్థితి బీహార్ లో కనిపిస్తా ఉంది. ఇక ఢిల్లీలో మాత్రం భాజపా హవా కొనసాగిన సందర్భం, కాంగ్రెస్ కు సంబంధించిన కూటమి దేశ రాజధానిలో ప్రభావం చూపలేకపోవడం అనేది మరో కీలకమైన అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇక మధ్యప్రదేశ్ లో మాత్రం భాజపా ఏకపక్షంగా సీట్లను సాధించిన పరిస్థితి. దాదాపు ఇప్పటికే 16 స్థానాలు గెలుపొందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మరో 13 స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యం కొనసాగుతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక ఉత్తరాఖండ్ లో కూడా 5 స్థానాల్లో బీజేపీ గెలుపొందిన పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే అస్సాంలో బీజేపీ దాదాపు 14 స్థానాలు ఉంటే అస్సాంలో దాదాపు ఇప్పటికే 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, 2 స్థానాలు గెలుపొందిన సందర్భం కూడా కనిపిస్తోంది. జార్ఖండ్ లో 6 స్థానాల్లో బీజేపీ అధికారంలో ఉంటే 3 స్థానాలు గెలుపొందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అంతంత మాత్రమే ప్రభావం చూపించిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్, మరో ప్రాంతీయ పార్టీ అత్యంత బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్లో మాత్రం బీజేపీకి సంబంధించిన హవాను, బీజేపీకి సంబంధించిన గాలిని పూర్తి స్థాయిలో ప్రధానమంత్రికి సంబంధించిన హవాను అక్కడ అడ్డుకున్నట్టుగా కనిపిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా ఈసారి మంచి ఫలితాలు సాధించే దిశగా అడుగులేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో దాదాపు 18 స్థానాలకు పైగా విజయం సాధించే దిశగా ఇప్పటికే అడుగులేస్తున్న పరిస్థితి. పూర్తిగా అధికారికంగా ఇంకా ఫలితాలు మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరోవైపు మనం చూసినట్టయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించి పెట్టుకున్న ఆశలు కూడా పూర్తి స్థాయిలో నెరవేరకపోవడంతో బీజేపీకి సంబంధించిన టాలీ ఏదైతే ఉందో అది 350 మార్క్ వరకు ఉంటుందని చెప్పేసి అంచనా వేసినప్పటికీ, సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ 300 లోపలే లెక్కలు పరిమితం కావడం అనేది బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో వారు క్షీణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో, అలాగే కాంగ్రెస్ కు సంబంధించిన ఇండియా కూటమి శ్రేణుల్లో మాత్రం ఎన్నికల ఫలితాలపై వారు అంటే ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు వచ్చాయని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు. వాస్తవానికి మ్యాజిక్ ఫిగర్ దాటుతామని చెప్పేసి కొంతమంది ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా దాదాపు 40 స్థానాలు వారు ఇంకా కూడా తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ప్రధానమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అప్పుడే రాష్ట్రపతి భవన్ సంబంధించిన అధికార యంత్రాంగం అంతగా చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. మొత్తం తుది ఫలితాల కోసం అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఎందుకు పూర్తి స్థాయిలో ఫలితాలు అంత వేగంగా రావట్లేదనే అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే అనేక సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల
పూర్తి స్థాయిలో అప్డేషన్ అనేది పూర్తిగా పగడ్బందీగా చేసేందుకు మాత్రమే సమయం తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పకుండా అత్యంత పారదర్శకంగా ప్రక్రియనంతా పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల బృందానికి స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అందరూ కూడా తుది ఫలితాల కోసం ప్రస్తుతం వేచి చూస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ సో మచ్.